హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు ఉప్మా అయితే మళ్ళీ చేస్తున్నాను. ఈ మధ్యన కొంచెం హెల్త్ సరిగా బాగుండడం లేక సరిగా కుకింగ్ వీడియోస్ అయితే సరిగా చేయలేదండి. ఈరోజు నుంచి అయితే కంటిన్యూగా టూ వన్ వీడియో అయినా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఈ మధ్యన షార్ట్స్ అయితే ఎక్కువ పెడుతున్నాను. సర్లేండి, సింపుల్గా ఉప్మా ఎలా చేసుకోవాలో వెజిటేబుల్ ఉప్మా చూపిస్తాను రండి. యాజ్ యూజువల్గానే తాలింపు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం నూనె బాగా వేయించుకునే తర్వాత ఇట్లా ఒక జీలకర్ర ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే జీలకర్ర వేసుకుంటే మంచిది. నేనైతే ఎప్పుడు కూడా ఏ వంట చేసినా కూడా జీలకర్ర అయితే మ్యాక్సిమం ఎక్కువ వేస్తానన్నమాట. జీలకర్ర, ఉల్లిపాయలు ఇక్కడ బాగా లైట్గా దూరగా, అంటే మామూలుగా దూర కలర్ వస్తుంది కదా, రెడ్గా, ఆ కలర్ అయితే వచ్చేంత వరకు ఎక్కువ మంట పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట. చూసారా, ఇట్లయితే ఈ కలర్లో వస్తున్నాయి అన్నమాట. ఇట్లా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఈ కలర్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ వేయించితే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమోటా, ఒక 2 క్యారెట్లు, ఒక 4 బీన్స్ అయితే వేసాను. ఇవి కూడా చాలా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. మామూలుగా ఉప్మాలో వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి, మనమే కదా తినేది. నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో క్యారెట్, బీన్స్ ఇదే ఒక 2, అవి 2 ఇవి ఉన్నాయి. అవి రెండింటిని ఇట్లా సన్నగా కట్ చేసి, ఇంకా అవి 2 ఏ కూర చేసుకోనికి పనికిరావు కదండి, ఇదే దాంతో చేయలేము కదా, అందుకే ఇట్లా ఉప్మాలు అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఉప్మాలు అయితే వేస్తున్నాను. వేసి వెజిటేబుల్ని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్లో. ఎందుకంటే ఉప్మా రవ్వ ఇప్పుడే వేసినామనుక 2 మినిట్స్లో అయిపోతుంది. వెజిటేబుల్స్ అయితే ఉడకవు సరిగ్గా, అట్లా గట్టిగా ఉంటాయి. కాబట్టి కొద్దిసేపు నీళ్ళు వేసి బాగా వెజిటేబుల్స్ని తిరువాతలో అనగా వాటర్లో ఉడికించుకోవాలన్నమాట. లాస్ట్లో చూసారా, ఇట్లా నూనె అంతా పైకి రావాలి. నూనె నేను ఎక్కువ వేసాను, అందుకే అట్లా ఉంది అనమాట. ఇదంతా నేను ఇందాక కట్ చేసిన కదా, అది లేండి. ఫైనల్గా ఇట్లా కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోండి. నేను సాల్ట్ మర్చిపోయాను, మళ్ళీ లాస్ట్లో వేసాను. సాల్ట్ కూడా వేసుకోండి. ఇది చాలా సింపుల్ అండి, అప్పుడప్పుడు చేసుకోవాలనుకుంటే ఉప్మా కానీ బొరుగులు కానీ ఇవైతే చాలా ఫాస్ట్గా అయిపోయే ఐటమ్స్ టిఫిన్స్లలో. నేనైతే ఇక్కడ నైట్కి అయితే చపాతీ కోసం అయితే చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. చపాతీ పిండి ఎప్పుడు కూడా కొంచెము వాటర్ వేస్తూ ఉంటారు. వాటర్ కాకుండా ఇట్లా డైరెక్ట్ ఆయిల్లో కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపితే చపాతీ అనేది చాలా స్మూత్గా దూదిలాగా వస్తుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని, పిండికి అంతా హోల్స్ ఉండాలా, హోల్స్ పెట్టుకొని ఇట్లా మూత వేసేసి సైడ్ పెట్టుకోండి. చూసారా, అట్లా సైడ్ పెట్టుకున్నాను. ఉప్మా అయితే ఇక్కడ ఉడుకుతూ ఉందన్నమాట. ఇట్లా వెజిటేబుల్స్ బాగా వాటర్లో ఉడకాల, అందుకని నేను చాలా సిమ్లో పెట్టేసి వదిలేసాను. చూసారా, ఇంకా ఉడకనే లేదు. క్యారెట్ అనేది చాలా టైం పడుతుందండి ఉడకనికి, చాలా గట్టిగా ఉంటుంది కదా అది. బీన్స్ అయితే కొంచెం ఒక 30% అయితే తొందరగా అవుతుంది. బీన్స్ అయితే 70% అయినా కూడా ఇంకా ఉడకదు. అందుకే వాటర్లో ఫస్ట్ బీన్స్ని బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడైతే ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఉప్మా రవ్వ ఏం లేదండి, చాలా ఫాస్ట్గా గడ్డగా ఉడికిపోయేస్తుంది. అదే కాక ఇది చాలా సన్నగా ఉంది రవ్వ. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అట్లా ఉంది అనమాట ఇక్కడ రవ్వ. అందుకని నేను లాస్ట్లో వేసాను. చూసారా, ఇంకా ఇది ఉప్మా వేసేస్తానే అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఫైనల్గా అయితే ఉప్మా ఇట్లా వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయి ఉప్మా అండి. చూసారా, ఇదైతే ఎంత ఈజీగా అయిపోతుంది. ఇట్లా ఉప్మా అనేది ఎవరైనా చేసుకోవచ్చు వెజిటేబుల్స్తో. క్యారెట్, బీన్స్ అనే కాదు, బీట్రూట్ ఏది ఉంటే అది, వెజిటేబుల్స్ ఏది ఉన్నా పర్వాలేదు వేసుకోవచ్చు. ఉప్మా లేకైతే ఇక్కడ నేను టమాటో చట్నీ అయితే చేశాను. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి కొంచెమే నేను చేస్తాను ఎప్పుడు కూడా. కొంచెం క్వాంటిటీ అయితే చేసుకున్నాము. ఇంకా నైట్ వచ్చేసి ఇట్లా ఒక ఆమ్లెట్ అయితే, ఒక చిన్న ఆమ్లెట్ ఒకటి వేసుకొని దాంట్లోకి వచ్చేసి ఇట్లా చిన్న క్యారెట్, నేను చెప్పాను కదా ఇది క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే చేశాను. ఇది వచ్చేసి మొన్నటి వీడియోలేండి, అదే కొంచెం
ఉంటే దీంట్లోనే యాడ్ చేస్తానన్నమాట. ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో అవ్వండి. బాయ్.